బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారంటూ కూడా జగ్గారెడ్డి కామెంట్ చేశారు. కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీ కోసం పోరాడారంటూ కూడా కితాబిచ్చారు. రాజకీయంగా జీవన్ రెడ్డి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేశారంటూ చెప్పారు. కష్టకాలంలో పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా ఇన్ఛార్జ్ నటరాజన్, పీసీసీ అధ్యక్షులు చొరవ చూపాలంటూ కూడా కోరారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు జగ్గారెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, జగ్గారెడ్డి జీవన్ రెడ్డికి అనుకూలంగా చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఇద్దరు కూడా అసంతృప్త నేతలే, ఒకరికొకరు మద్దతిచ్చారనేటువంటి కోణాల్లో చూడాలంటారా, లేకపోతే నిజంగానే జీవన్ రెడ్డికి అన్యాయం జరుగుతోంది, అటువంటి సీనియర్ నేతని జాగ్రత్తగా చూసుకోవాలి, గౌరవానికి భంగం కలగకుండా మనమే చూసుకోవాలనేటువంటి కోణంలో చేశారనుకోవచ్చు, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ముఖ్యంగా జగ్గారెడ్డి ఈ రోజు ఏదైతే జీవన్ రెడ్డికి అవస్థతకు గురైన సందర్భంలో ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే మీడియా ముఖంగా ఆయన పర్సనల్ ఇంటెన్షన్, పర్సనల్ గా నా వ్యక్తిగతంగా నేను కొన్ని చెప్పదలుచుకున్నాను అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా కొన్ని విషయాలు అని చెప్పారు. జగ్గారెడ్డి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జగ్గారెడ్డికి అధిష్టానానికి కూడా కొంత గ్యాప్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటు జీవన్ రెడ్డి విషయంలో, ఎందుకంటే జీవన్ రెడ్డి దాదాపు 45 సంవత్సరాల వ్యవధిలో కూడా ఆయన ఈ పార్టీలో ఉన్నాడు. అంటే అన్ని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పార్టీని అంటు పెట్టుకొని ఉన్నాడు తప్ప వేరే పార్టీలోకి వెళ్ళలేదు. దాంతో పాటుగా ఆయనకు బయట నుంచి వేరే పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చినాయి, మంత్రి పదవి ఇస్తానని ఆఫర్లు వచ్చినాయి. పార్టీ అప్పుడు కష్టకాలంలో ఉంది. అయినా కానీ జీవన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒకటే పార్టీని నమ్ముకున్నాడు, ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ పార్టీలోకి వెళ్లకుండా, సో ముఖ్యంగా ఆయన ఇప్పటి వరకు కూడా పార్టీలో ఉన్న విధేయుడిలో అతను ఒక్కడే అంటూ కూడా జగ్గారెడ్డి తెలిపిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా అటు ఒకవైపు కొన్ని అనిశ్చర కారణాల వల్ల ఏదైతే 2023లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది, ఆ ఓటమికి సంబంధించి కూడా మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఓటమి అనేది జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరు. సో ఇప్పుడు ఏఐసిసి ఇన్ఛార్జ్ నటరాజన్ గాని, మహేష్ కుమార్ గౌడ్ గాని, అక్కడ పైన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, డికే శివకుమార్ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించాలి. ముఖ్యంగా పార్టీకి కష్టపడిన వాళ్ళకి, పార్టీ నష్టాల్లో ఉన్నా, పార్టీ ఆపదలో ఉన్నా ఆ టైంలో ఆదుకున్న వాళ్ళను గుర్తించాలి అనేది ఆయన కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో కొన్ని ఏదైతే ఈ జగిత్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అధిష్టానం అటు సంజయ్ వైపు మొగ్గు చూపడం, సంజయ్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం కూడా ఈ మధ్య కాలంలో మనం చూసినాం. ప్రస్తుతం ఇవన్నీ జరుగుతున్న వేళ సో జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున పెద్దపీట వేయాలి, ఆయనను గౌరవించుకోవాలి. ఎందుకంటే పార్టీలో సీనియర్ నేత, సీనియర్ నాయకుడు, సో ఒక విజయుడు అంటూ కూడా ఆయన ప్రస్తుతం అయితే అన్న వ్యాఖ్యలు, ఆయన మీడియా ముఖంగా తెలియజేసిన వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైపు చర్చనీయాంశంగా మారినాయి. సో మరి చూడాలి దీనిపైన అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొక వైపు వీళ్ళిద్దరూ కూడా అధిష్టానానికి సంబంధించి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఏదైతే రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళెవరూ కూడా వీళ్ళిద్దరికి సానుకూలంగా స్పందించని పరిస్థితి అయితే ఉంది. మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు దీనిపైన ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మురళి. అంటే ఏ విధంగా చూడాలంటారు? రాజ్యసభ రేసు నుంచి జీవన్ రెడ్డిని తప్పించారు అనేటువంటి ఒక మాట, మధు యాష్కి తెర మీదకి వచ్చారు కాబట్టి జీవన్ రెడ్డికి దక్కదు రాజ్యసభ స్థానం అనేటువంటి ఒక అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్లో భిన్నవాదాలు ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా జగ్గారెడ్డి ఆ అంశాన్ని తెర మీదకి తీసుకురాకుండా
జీవన్ రెడ్డి గౌరవానికి భంగం వాటిల్లకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి రీతిలో ఆ కోణంలోనే ఈ కామెంట్స్ చేశారనేటువంటి కోణంలో చూడొచ్చు అంటారు. ఎలా చూడాలంటారు దీన్ని? డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా మంది పేర్లు వినబడతా ఉన్నాయి. జగ్గారెడ్డి పేర్లు కూడా అందులో కీలకంగా ఉంది. జగ్గారెడ్డి పేరుంది, జీవన్ రెడ్డి పేరుంది, కొంతమంది మధు యాష్కి గౌడ్ పేరుంది. సో ఇట్లా కొంతమంది కీలక నేతల పేర్లు వినపడుతున్నప్పటికీ మరి ఈ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే ఆయనకు రాజ్యసభ ఇస్తే గనక ఎంతో కొంత మేలు చేసినట్టు అవుతది అనేది ఆయన ఇంటెన్షనల్ గా మరి అనుకుంటున్నాడా ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆయన ఏ కామెంట్ చేసినా అయితే జగ్గారెడ్డి కామెంట్స్ పైన ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాను తప్ప నేను చేసినటువంటి కామెంట్స్ కి ఇటు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో చూడాలి మరి ముఖ్యంగా ఈ రాజ్యసభ సీటు ఎవరిని వారించనుంది, ఎవరి చెంతకు రానుంది అనేది కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. సో మరి బీసీ కోటాలో కనుక చూస్తే అది మధు యాష్కి గౌడ్కి ఇస్తారనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. సో మరి చూడాలి మురళి, ముఖ్యంగా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీరిద్దరికి నిజంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏదైతే మొన్న ఎలక్షన్స్ 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో అంతకు ముందు 10 సంవత్సరాలు కూడా అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి సో మరి వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళల్లో ప్రముఖులు జగ్గారెడ్డి అయినా అదే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ కోసం అనువనువు కాంగ్రెస్ ఉంటది. సో ఇటు జీవన్ రెడ్డి అయినా అనువనువు కాంగ్రెస్ ఉండే వ్యక్తి, ఆయన కూడా అపోజిషన్ లో ఉండి కొట్లాడిన వాళ్ళలో వీళ్ళిద్దరు కూడా ప్రముఖులు. మరి వీళ్ళిద్దరికి మరి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళిద్దరికి స్థానం ఏంటి అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. మరి చూడాలి మురళి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. పైన ఉన్నటువంటి అధిష్టానం మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, ఇటు డికే శివకుమార్, రాహుల్ గాంధీ వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే వాళ్ళకి పెద్ద ఫోకస్ పెట్టట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ గాని మంత్రులు గాని ఎవరు కూడా వాళ్ళని అయితే పట్టించుకొని పరిస్థితి ఉంది కాబట్టి సో మరి జాతీయ స్థాయి క్యాడర్ ఎలా చూస్తుంది ఈ విషయాన్ని అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రాజ్యసభకు సంబంధించి కూడా చాలా ఈక్వేషన్స్ జరుగుతా ఉన్నాయి. మరి చూడాలి వీళ్ళకు టికెట్ అది రాజ్యసభ సీట్ వచ్చేనా రాకపోయేనా అనేది కూడా ఒక చర్చగా మారిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డికి ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారంటూ కూడా చెప్పారు. కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పార్టీ కోసం పోరాడారు జీవన్ రెడ్డి అంటూ కూడా జగ్గారెడ్డి కామెంట్ చేశారు. రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేశారంటూ చెప్పారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి ఈ అవమానం జరగకుండా ఇన్ఛార్జ్ నటరాజన్, పిసిసి అధ్యక్షులు చొరవ చూపాలని కోరారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు జగ్గారెడ్డి.